నా పేరు నాగేశ్వరరావు అండి. నేను స్మార్ట్ సంస్థ ప్రతినిధిని. మేము గత 3 దశాబ్దాలుగా పొలిటికల్ రీసెర్చ్ లో ఉన్నామండి. 1994 నుంచి సర్వేలు మేము చేస్తున్నాము. మొన్న ఇక్కడ జూబ్లీస్ లో మేము చేసిన సర్వేల్లో 8 డివిజన్లో సర్వే చేశాము. దాంట్లో మాకు కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా గెలుస్తుందనేది మా రిపోర్ట్ లో తెలియదని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత 2 సార్లుగా నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఓడిపోవడం, దానివల్ల ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. అతను యువకుడు, విద్యావంతుడు, ప్లస్ అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడండి. ఈ కారణాల చేత ప్లస్ అంతకుముందు ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు తక్కువ మెజార్టీతో 10,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ యొక్క కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో కూడా మంచి పేరు ఉండటం వల్ల కూడా ఈ మంచి మెజార్టీ రావడానికి కారణమైందండి. దాంతో పాటు ఇతను బీసీ సామాజిక వర్గానికి చెందడం వల్ల బీసీ ఓటింగ్ అక్కడ 1,60,000 దాకా ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇది ప్లస్ అయింది. అదేవిధంగా అధికారంలో ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయిందండి. ఎంఐఎం సపోర్ట్ చాలా ఉండటం, ఎంఐఎంతో సద్దుసంబాలు కలిగి ఉంటాం ఇతనికి, దానివల్ల మంచి మెజార్టీ రావడం జరిగింది. దాంతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సునీత గారికి అంత సానుభూతి వర్కౌట్ అవ్వకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి మంచి ఇదైంది. ఆ నియోజకవర్గంలో ఎక్కువ బస్తీలు ఉండటం వల్ల ఏదైనా సమస్య వచ్చినట్టు చెప్పుకుంటే వెంటనే మన దగ్గరికి మగ వ్యక్తి అయితే రాగలుగుతాడనే ఉద్దేశంతో కూడా జనాలు కొంత కాంగ్రెస్ వేయడం జరిగింది. ఈ కారణాల చేత కాంగ్రెస్ ఇక్కడ మంచి మెజార్టీ సాధించింది. అన్ని డివిజన్లోనూ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఒక షేక్పేటలో మాత్రమే నువ్వు అన్నట్టు జరిగింది. మిగతా అన్ని శాత కాంగ్రెస్ మంచి మెజార్టీ సాధించి 24,000 పైచిలుకు మెజార్టీ సాధించడం జరిగింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ సాధించింది. అధికారంలో ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగింది. బీఆర్ఎస్ మంచిగా ప్రచారం చేసినప్పటికీ లాస్ట్ 3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కన్నా విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగిందండి. అంతేనండి. నమస్కారం. తర్వాత శ్రీనివాస్ గారు మా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో గత అనేక ఎన్నికల అయిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ అందిస్తున్న నేపథ్యంలో ఆ ఎగ్జిట్ పోల్స్ వచ్చే రిజల్ట్స్కి దగ్గరగా ఉంటున్న నేపథ్యం గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున ప్రజలకు పట్టం కట్టబెట్టబోతా ఉన్నారని చెప్పిన నేపథ్యం, అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో అనేక సర్వే సంస్థలు అనేక అపోహలు ఎన్నికలైనంతరం సర్వేల్లోని చెప్పిన నేపథ్యంలో కొన్ని చాణక్య లాంటి సర్వేలో లేదా స్మార్ట్ పోల్ సర్వే సంస్థ సోదరులు నూకల శ్రీనివాస్ గారు, నూకల నాగేశ్వరరావు గారు, సతీష్ గారు ఏదైతే ఇందాక మాట్లాడి చెప్పడం జరిగిందో దగ్గరగా దాదాపు 153 నుంచి 163 సీట్లు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలవబోతా ఉన్నారని చెప్పి ఈ యొక్క సర్వే ఏదైతే గత 3 రోజుల కిందట ఎన్నికలు పూర్తయిన అనంతరం హైదరాబాద్లోని తెలంగాణలోని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నేపథ్యం నిజంగా చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్మించాలంటే బడా బాబులు పెద్ద పెద్ద సంస్థలు లేకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మందిని ప్రజల్లో తిప్పి చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ రిజల్ట్స్ తారుమారై రాంగు డిసిషన్లు ఇస్తున్న తీరు మనం చూడడం జరిగింది. విజయవాడ మహానగరానికి సంబంధించిన శ్రీనివాస్ గారు కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, సతీష్ గారు మన విజయవాడ మహానగరానికి సామాన్య కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ శక్తి వంచన లేకుండా వాళ్ళే సర్వే చేసి ఏదైతే ఇందాక చెప్పడం జరిగిందో శ్రీనివాస్ గారు బీహార్లోని ప్రజలు ఏ విధంగా మా సర్వే మీకు చెప్పిన దాంట్లోని ఏ విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు, ఎందుకు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబోతా ఉన్నారు అనేది
చెప్పిన నేపథ్యం నిజంగా ముగ్గురు మిత్రులు శ్రీనివాస్ గారు, నాగేశ్వరరావు గారు, సతీష్ గారు నిజంగా అభినందనీయులని చెప్పి సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా వారు రానున్న రోజుల్లోని పెద్ద పెద్ద సర్వే సంస్థలతో పాటుగా పోటీ పడి ఒక మంచి పేరు తెచ్చుకునే స్థాయికి ఇంకా ఎదగాలని చెప్పి కూడా మీడియా మిత్రుల ఈ యొక్క మీడియా ద్వారా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇందాక చెప్పినట్టుగా బీహార్లోని సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న నేపథ్యంలోనే బీహార్లోని గత 10 సంవత్సరాల కిందట జంగిల్ రాజ్ పోయి అభివృద్ధి దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు అభివృద్ధి దిశగా నడుపుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ కూటమి రావాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని నితీష్ కుమార్ గెలవాలని ప్రజలు భావించిన తీరు, ఆ సందర్భంలోనే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ పేరుతోని దుష్ప్రచారాలు చేస్తున్న తీరుని ప్రజలు తిప్పికొట్టిన పరిస్థితి కూడా ఈ యొక్క బీహార్ ఎన్నికల రిజల్ట్లో కనబడింది. కాబట్టి ఏదేమైనప్పటికీ సర్వేలు చేయడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక సాదాసీదా మనుషులైనప్పటికీ, కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ వారి చదువుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఇంత దగ్గరగా ఏదైతే ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగిందో వారికి అభినందనలు తెలియజేసుకుంటూ వారు ఇంకా సర్వేలు చేసి మంచి సర్వేలు అందించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని వారు కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.